మేడారంను తలపించేలా బొజ్జాయిగూడెంలో సమ్మక్క సారలమ్మ జాతర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో మినీ మేడారం సమ్మక్క సారమ్మ జాతర మేడారంను తలపించేలా సాంప్రదాయ రీతిలో కొనసాగింది. బుధవారం బొజ్జాయిగూడెం, అన్నారం, వేపలగడ్డ గ్రామాల నుంచి బోనాలు, పసుపు, కుంకుమతో భక్తులు కోలాహలంతో గద్దెల వద్దకు చేరారు. సాయంత్రం స్థానిక ముసలమ్మ బోడు నుంచి సారలమ్మను గద్దె మీదకు తెచ్చే క్రతువును కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించడంతో పాటు గురువారం స్థానిక చిలకన్నగుట్ట నుంచి సమ్మక్కను ఆదివాసీ సాంప్రదాయాలతో గద్దె మీదకు చేర్చనున్నట్లు కమిటీ సభ్యులు కోటయ్య తెలిపారు. భక్తుల కోసం వసతి ఏర్పాట్లతో పాటు రాత్రి వేళలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అధికార యంత్రాంగం లైట్లను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తుల కోసం పలు దుకాణాలు ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఇల్లందు పట్టణం నుంచి భారీగా భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు రానున్నారు. జనాల మొక్కలు చూస్తే ఎలా పడతారండి.
పెట్టి ఎప్పుడైనా జనాల మొక్కలు చూస్తే ఎలా పడతారండి? ఇరవై 25 సంవత్సరాల నుంచి కుల ఏల్పులని సమ్మక్క సారక్క యావతిని కొలుసుకోవడం అనేది జరుగుతుంది. దానికి ఇక్కడ కమిటీ వారు కానీ వాలంటీర్స్ కానీ పిల్లలు 3 ఊళ్ళ నుంచి కమిటీ వాలంటీర్స్ అందరం ఐక్యతతోటి పనిచేసుకుంటూ అమ్మవారి జాతరని ఉత్సవాలని మంచిగా నడపడం కోసం అందరం కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ 21వ తారీఖు బుధవారం రోజు బోనాలు పసుపు కుంకాలు అమ్మవారి గజ మీదకి చేర్పడం అనేది జరిగింది. అట్లనే మన సాయంత్రం 8:30కు సారలమ్మని గజ మీదకి తీసుకురావడం అనేది జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా